అందరూ ఎలా ఉన్నారు? హలో పీపుల్, దిస్ ఇస్ భవిష్య. సారీ ఓకే రెడీ. యా, బేసిక్ గా ఈ సొసైటీ ఎట్లా చేసేసిందంటే అబ్బాయిలు ఏడవద్దు. ఇఫ్ అబ్బాయిలు ఏడుస్తూ ఎప్పుడైనా వెన్ దే టాక్ దే ఎక్స్ప్రెస్ అబ్బాయిలు ఏడుస్తారా? ఇప్పుడు పార్ట్నర్ ఇంట్లో ఉంది, పార్ట్నర్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంది, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయడం మర్చిపోతావు. అమ్మాయి అడిగింది అనుకో ఎందుకు మెసేజ్ చేయలేదు అని, రివర్స్ లో ఏమంటాడు, నేను ఏదో పనిలో ఉన్నా మర్చిపోయి ఇప్పుడు అన్ని నీకు చెప్పాలా? కానీ గ్రీన్ ఫ్లాగ్స్ తోని ఎప్పుడు మోసమే అవుతుంది పాపం రిలేషన్షిప్స్ లో. జెన్యూన్ గా ఉంటాడు కదా, పక్కన ఏంటి వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడు జెన్యూన్. చెడు ఎక్కువైపోయి మంచి తగ్గిపోయేటప్పటికే మంచిని గుర్తించడంలో కూడా మనం వెనకబడిపోతున్నాం. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఒక రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు 100% ఇచ్చిన తర్వాత కూడా థింగ్స్ డోంట్ వర్క్ అవుట్, వాళ్ళు టాక్సిక్ గా బిహేవ్ చేయరు భవి. దే అండర్స్టాండ్ మనం కలిసి ఉండేదానికన్నా విడిపోతేనే ఇద్దరం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈవెన్ దో ఇట్ ఎఫెక్ట్స్ హిమ్, వాళ్ళే సఫర్ అయిపోతారు. అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేస్తారు, అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఇంత మంచోడు ఎలా ఉన్నాడు రా బాబోయ్, వీడిని ఎవడ్రా బాబోయ్ పెళ్లి చేసుకుని షీస్ ద లక్కీయెస్ట్ వన్ అని అనుకుంటే తప్పించి ఐ విల్ నెవర్ థింక్ కి is looking nice is the greenest flag. ఆ ఫస్ట్ ఇంటెన్షన్ అమ్మాయిలకి రాదు. చిల్లర్ కటింగ్ వేసుకొని బ్యాగ్ కింది దాకా వేసుకొని I hate that things also. See, there is one trend ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా ఎక్కువ నడిచింది, which is I really hate. ఏంటంటే అబ్బాయిలు ప్యాంట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు. Even I don't like it bro, like I really don't like it. ఎందుకు? అది చాలా to flex that you're wearing some expensive underwear and Hello people, this is Bhavisha. This is Pranavi. Welcome back to DECODED. ఈ రోజు మనము కాస్త మీకు నచ్చే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. ఎంతవరకు మాట్లాడతామని అయితే జెన్యున్ గా తెలియదు, బికాజ్ ఇలాంటి టాపిక్స్ అమ్మాయిలు ఎప్పుడు మాట్లాడరు. బట్ వి డిసైడెడ్, ఎందుకంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా గ్రీన్ ఫ్లాగ్స్ అని మీరు వినే ఉంటారు, గ్రీన్ ఫ్లాగ్స్, రెడ్ ఫ్లాగ్స్, వైట్ ఫ్లాగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడి నుంచి ఈ టర్మ్స్ వస్తాయో కూడా తెలియదు. ఈ రోజు మనము మెన్ గురించి మాట్లాడదాం, అబ్బాయిల గురించి, ఎస్పెషల్లీ గ్రీన్ ఫ్లాగ్స్ ఇన్ మెన్. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. నేను అన్ని మిక్స్ చేసి మాట్లాడతానండి. నాకు గ్రీన్ ఫ్లాగ్ నచ్చడు, రెడ్ ఫ్లాగ్ నచ్చడు, ఐ మీన్ బిట్వీన్ దాట్. సో భవిష్య కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ రోజు ఆ టాపిక్ మీద. మనం అన్ని కవర్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఒక్కొక్కసారి డిఫరెంట్ గా ఉండొచ్చు, బట్ ఆన్ దాట్ బేసిస్ ఎవరినైనా సరే అబ్బాయిలని రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్ అని జడ్జ్ చేయడం తప్పు. బికాజ్ ఐ టెల్ యూ సర్టన్ థింగ్స్. ఏంటిదంటే ఫ్యూ థింగ్స్ యాజ్ అ గ్రీన్ ఫ్లాగ్ ఒకవేళ నేను ఇవ్వాలి ఒక ట్యాగ్ అంటే, బేసిక్ ఓకే ఫ్యామిలీని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక మనిషికి. అండ్ నేర్చుకునేది, ఇంట్లో హెల్ప్ చేయడము. మన స్పెషలీ తెలుగు ఫ్యామిలీస్లలో ఎట్లుంటారంటే భవిష్య, మొగోళ్ళు మేము ఏ పని చేయొద్దు, ఆడవాళ్ళే చెయ్యాలి, అబ్బాయిలు ఏడవద్దు, వాళ్ళ ఎమోషన్స్ చెప్పవద్దు, మొత్తం బాధ్యత అంతా వాళ్ళే తీసుకోవాలి. బట్ దెన్ జనరేషన్స్ తో పాటు అందరూ ఆ డిఫికల్ట్ టైం ని ఫేస్ చేసి వచ్చారు. సో అలాంటి టైంలో వాళ్ళకు కూడా ఏడవాలని అనిపిస్తుంది. ఏడ్చేసరికి వాళ్ళని ఇంకేదేదో పేర్లతో పిలిచేస్తారు. దట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఏడ్చే వాళ్ళు ఐ థింక్ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అంటే దట్స్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. డెఫినెట్ గా మనకు కూడా అమ్మాయిలకి అరే వీడు ఏంద్రా ఏడుస్తున్నాడు అనిపిస్తుంది ఫర్ అ సెకండ్, బట్ దాని తర్వాత when you are connected to that person నీకు అర్థం అవుతుంది వాడు ఏం గో త్రూ అవుతున్నాడు అన్నది. అండ్ అది చెప్పుకోవటం కూడా తప్పు కాదు. కానీ భవిష్య బేసిక్ గా ఈ సొసైటీ ఎట్లా చేసేసిందంటే అబ్బాయిలు ఏడవద్దు, అమ్మాయిలే ఏడ్చే వాళ్ళు, అబ్బాయిలు సో మనకి కూడా ఇఫ్ అబ్బాయిలు ఏడుస్తూ ఎప్పుడైనా వెన్ దే టాక్ దే ఎక్స్ప్రెస్ అబ్బాయిలు ఏడుస్తారా, బేసికల్లీ ఇది పాస్ అయ్యి అలా వచ్చేస్తుంది. అదొక హ్యాబిట్. కానీ వాట్ మై పాయింట్ ఇస్,
ఏడవటంలో తప్పలేదు బ్రో. లేదు 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 ద థింగ్ ఇస్ వాడు ఏదో ఫేస్ చేస్తున్నాడు లోపల, అది బయటికి చెప్పుకోవటంలో తప్పెలా అవుతుంది? ఎవ్రీబడి ఈస్ హ్యూమన్ కదా, హ్యూమన్ నేచర్, ఎమోషన్ అంతే, అది ఏడవటంలో తప్పే లేదు. సో అబ్బాయిలు మీరు కూడా మీకు లోపల ఏమైనా దాచుకుంటున్నారా, చాలా బరువుగా అనిపిస్తుందా, బయటికి చెప్పేయండి. యా ఇక్కడ దట్ ఈస్ నాట్ ఎనీ రెడ్ ఫ్లాగ్. నీ ఎమోషన్ నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు అంతే, సింపుల్. వి హ్యావ్ దట్ బేసిక్ రైట్ టు ఎక్స్ప్రెస్. సో ఐ థింక్ అది ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్. ఇంకొకటి రిలేషన్షిప్ కి వెళ్లే ముందు లేదంటే రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక్కటి అబ్బాయికి అమ్మాయిలని మర్యాద ఇవ్వడం రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ థింగ్ మనము ఎంత డిగ్నిటీగా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ భవిష్య, బికాస్ దాని నుంచి వి కెన్ జడ్జ్ అ పర్సన్ అ లాట్ కదా. సో అదొకటి ఇంపార్టెంట్. ఇంకొకటి అమ్మాయిని డామినేట్ చెయ్యాలి అనే మేల్ ఈగో ఉంటుంది చూడు, అది ఉండద్దు. ఫస్ట్ థింగ్ ఐ థింక్ యాజ్ అ అబ్బాయిగా మీరే ఇంకా అమ్మాయిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ కంట్రోలింగ్ కి అండర్స్టాండింగ్ కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది చూడు, అది మీరు అర్థం చేసుకోవాలి. అదేదో కంట్రోలింగ్ ఇస్ కేరింగ్ అంటారు చూడండి, నువ్వు వెళ్ళినాక నాకు మెసేజ్ చేయాలి అని. ఒక్కొక్కసారి అమ్మాయి మర్చిపోతుంది. ఇప్పుడు అమ్మాయి మర్చిపోతే దాన్ని పెద్ద డ్రామా చేసేస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ ఇంట్లో ఉంది, పార్ట్నర్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంది, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మెసేజ్ చేయడం మర్చిపోతావు. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి అడిగింది అనుకో ఎందుకు మెసేజ్ చేయలేదు అని, రివర్స్ లో ఏమంటాడు, నేను ఏదో పనిలో ఉన్నా మర్చిపోయి ఇప్పుడు అన్ని నీకు చెప్పాలా. సో అమ్మాయి వేరే పనికి వెళ్ళింది, నువ్వు చెప్పావు మెసేజ్ చేయమని, అమ్మాయి చేయలేదు, ఇట్స్ ఓకే, నువ్వు కూడా కన్సిడర్ చేయొచ్చు కదా. సో బేసిక్ గా ఇవి చిన్న చిన్నవే మ్యాటర్స్ అవుతాయి. పెద్ద పెద్ద గిఫ్ట్లు లక్షలు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. యువర్ స్మాల్ హ్యాబిట్స్, యునో నెయిల్స్ ని ట్రిమ్ చేసుకోవడం కానీ, గుడ్ డ్రెస్సింగ్ సెన్స్, ఇంట్లో పేరెంట్స్ ని టేక్ కేర్ చేయడము, ముందు ఫ్యూచర్ గోల్స్ ఉండడము. బికాస్ ఎవరికైనా సరే గోల్స్ అనేది ఉండాలి, లేదంటే వాళ్ళు లేజీగా ఉంటే వాళ్ళు పక్కన నలుగురిని లేజీయే చేస్తారు. సో దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసే ఒక మనస్తత్వం ఉండాలి. ఫైనాన్షియల్ గా హెల్ప్ అని నేను అనట్లేదు, బట్ ఒక ఫ్రెండ్ కి ఎమోషనల్ సపోర్ట్ కావాలి. మేబీ బయటికి వెళ్తున్నాడు, జస్ట్ నాతో పాటు రా అంటే ఒక చెడు ఉద్దేశం లేకుండా హెల్ప్ చేసే మనిషి ఇస్ అ గ్రీన్ ఫ్లాగ్. ఆఫ్ కోర్స్ ఇంతకన్నా మనం ఎక్కువ డిఫైన్ చేయలేము. కానీ గ్రీన్ ఫ్లాగ్స్ తోని ఎప్పుడు మోసమే అవుతుంది పాపం. రిలేషన్షిప్స్ లో మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్. లైక్ కాదు అవుతుంది కదా. ఐ ఫీల్ సో పిటీ ఫర్ దెమ్. అరే జెన్యూన్ గా వీడు ఎంత మంచోడు, వీడిని ఎందుకు ఇట్స్ పెట్టిందిరా అనిపిస్తుంది నిజంగా. టాకింగ్ అబౌట్ గ్రీన్ ఫ్లాగ్, నాట్ డిఫరెన్షియేటింగ్ మెన్ ఉమెన్ అని డిఫరెన్షియేట్ చేయట్లేదు నేను. గ్రీన్ ఫ్లాగ్ అంటే గ్రీన్ ఫ్లాగ్ కి రిలేషన్షిప్ ఈజ్ ఎ బిగ్ మైనస్ బ్రో. యా, వాళ్ళని అంటే లైక్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఆపోజిట్ పర్సన్ టైం తీసుకుంటారు. అప్పుడు అన్ని ఎండ్ అయిపోతాయి. అంటే లైక్ వీడు ఇంత జెన్యూన్ గా ఉంటాడు కదా, పక్కన ఏంటి వీడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడు జెన్యూన్. బికాస్ ప్రపంచంలో మొత్తం టాక్సిక్ ని తీసేసుకుని వాళ్ళు వీడు మంచిగా ఉండేటప్పటికి వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని వీడిని పెద్ద మైనస్ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఎవరిని తప్పు పట్టనికే లేదు, సమాజమే అట్లా అయిపోయింది. ఎంత మంచి బిహేవ్ చేసినా ఏదో తేడా కొడుతుంది, ఇంత మంచి వాళ్ళని నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదే. దట్ వి హ్యావ్, దాన్ని ఏం చెయ్యలేము. బికాస్ చెడు ఎక్కువైపోయి మంచి తగ్గిపోయేటప్పటికి మంచిని గుర్తించడంలో కూడా మనం వెనకబడిపోతున్నాం. I completely agree. And every time they'll have heartbreak. You know, green flags lo I like one best quality is ఒక రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు 100% ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్ వాళ్ళు టాక్సిక్ గా బిహేవ్ చేయరు భవి. దే అండర్స్టాండ్ మనం కలిసి ఉండేదానికన్నా విడిపోతేనే ఇద్దరం హ్యాపీగా ఉండగలుగుతాం, లేదంటే కనీసం ఒక్కలైనా హ్యాపీగా ఉండగలుగుతాం. వన్ మోర్ థింగ్, దే లెట్ పీపుల్ గో. వెళ్ళిపోతున్నారంటే ఓకే నీ ఇష్టం వెళ్ళిపో, అండ్ దెన్ దే విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. వాడు ఈవెన్ దో ఇట్ ఎఫెక్ట్స్ హిమ్, వాళ్ళే సఫర్ అయిపోతారు, లోపల స్టోన్ అయిపోయి వదిలేస్తారు అనమాట. సో దట్స్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ గ్రీన్ ఫ్లాగ్స్. కానీ వాళ్ళకి మైనస్ అవుతుంది sometimes. బట్ ఇది ఏదైతే ఉందో భవి, యు నో రిలేషన్షిప్ ఎవ్రీ వన్ గో త్రూ ఇన్ దేర్ లైఫ్స్. ఓకే, గ్రీన్ ఫ్లాగ్స్ స్పెషలీ
వాళ్ళు ఇంకా స్టోన్ హార్టెడ్ అయిపోతారు. దే డోంట్ లైక్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ మోర్ బ్రేకప్స్ తర్వాత. దే కాంట్ ట్రస్ట్ ఎనీ వన్. ఒకవేళ రిలేషన్షిప్ వచ్చినా కూడా లాస్ట్ ప్రీవియస్ ఎఫెక్ట్స్ వల్ల అమ్మాయిని నమ్మాలన్నా, ఎమోషనల్ గా ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ అది వాళ్ళు ఓపెన్ అయ్యే లోపు దానికి ఏందిరా వీడు ఎట్లా లేడు ఇట్లా లేడు అని అది ఇచ్చిపెట్టేసింది అనుకో. నౌ they suffer, they go through a lot. See, we always highlight girls breakup aithe ammai suffer aitadi ani. Equally boys also suffer bro. Just ammayil express chestaru, abbayil express cheyaru. That's the thing. ante And I've seen many of them. But Bhavi, manam suffer cheskoodam is far better than mana valla inkokol suffer avadam. ఈ బ్లాక్ మెయిల్ చేయడము, నాతో ఉండకపోతే నేను చచ్చిపోతా, లేదా నిన్ను చంపేస్తా, లేదా మీ మమ్మీ డాడీకి చెప్తా, లేదంటే ఇది చేసేస్తా అది చేసేస్తా, ఆల్ దట్ ఈస్ బుల్షిట్. See, that is the worst quality, అబ్బాయిలోనైనా అమ్మాయిలోనైనా, సరేనా? When you got into that relationship, we all know ఏ రిలేషన్షిప్ అయినా పెళ్లి మండపం మీద కూర్చొని తాళి కట్టేదాకా గ్యారంటీ లేనప్పుడు మనము ఎవరినైనా ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అంతే కదా. ఇట్స్ ఓకే. మనం ఒక మనిషి వచ్చి వెళ్ళినప్పుడు వి లెర్న్ అ లెసన్ అండ్ వి షుడ్ లెట్ దెమ్ గో. ఒకవేళ వాళ్ళు మన లైఫ్ లో ఉండాలి అని అనుకుంటే దేవుడు పక్కా ఉంచి పెడతాడు బావి, సమ్మాది అదో వే. సో అల్టిమేట్లీ గ్రీన్ ఫ్లాగ్స్ విల్ ఆల్వేస్ సఫర్ అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ దెమ్. బట్ మీరు అలానే ఉండాలి. అంతే. మీలా కాస్త మీలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని 100 మందిని తయారు చేయాలి. చేయాలి డెఫినెట్ గా చేయాలి. గ్రీన్ ఫ్లాగ్ అని మాట్లాడతాను కదా బావి. లైక్ ఐ విల్ రియలీ టెల్ యూ, నా లైఫ్ లోనే లైక్ ఐ హ్యావ్ క్లోజ్ కజిన్స్, ఓకే, whom I share everything. వాళ్ళ గురించి, నేను నా గురించి and express everything. ఎంత గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇప్పుడు దే ఆర్ late 30s, okay, they are not married, and they are still looking for a good, decent, innocent girl gurinchi. They have not done anything in their life, and they are waiting for everything to happen first. Like ఇంత గ్రీన్ ఫ్లాగ్స్ ఉండి పేషెన్స్ గా, అండ్ దెన్ వాళ్ళకి ముందు రిలేషన్షిప్స్ ఉన్నా అమ్మాయిలకి పెళ్ళైనా సరే ఇఫ్ దే కాంటాక్ట్ దెమ్, వీళ్ళు మళ్ళీ వాళ్ళకి అర్థం చేసి చెయ్యొద్దు అనే చెప్పి ఇవన్నీ చేస్తూ కూడా పాపం వాళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు బావి. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక టాక్సిక్ గాడు జస్ట్ వచ్చి జుయి అంటే వాడికి అన్ని దొరికేస్తాయి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ మీన్ ఫర్ an example, బండి తీసుకొని see what ముఖ్యంగా అమ్మాయిలు ఏం థింక్ చేస్తారంటే, అబ్బాయిల్లో వాడెప్పుడు తన చుట్టూ తిరగాలి, తనతో ఉండాలి, ఓకే, అండ్ ఎప్పుడు వరకు అని అంటే కంప్లీట్ గా రిలేషన్షిప్ లోకి వెళ్ళి అది సీరియస్ అయ్యేంత వరకు, సీరియస్ అయిన తర్వాత కూడా ఎప్పుడు తన చుట్టూ ఉండాలి, తన చుట్టూ తిరగాలి, తను చెప్పేది వినాలి. ఎవరికి నచ్చదు బావి చెప్పేది. పీపుల్ థింక్ దట్ రే అమ్మాయిలు నువ్వు థింక్ చేయవు, కానీ అమ్మాయి లేదు, అమ్మాయిలు చాలా మంది అలా ఉంటారు. లైక్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, దెన్ దే ఫీల్ లైక్ అది లవ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ నో, సి కానీ వెన్ కరెక్ట్ పాయింట్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఫీల్ అవుతారు. నీ చుట్టూ ఉండేవాడికి, నీ చుట్టూ 10 గంటలు తిరిగేవాడికి రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పు? ద పాయింట్ ఇస్ దట్ ఫస్ట్ మన వర్క్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఏది ప్రయారిటైజ్ అని చేసుకోవాలి. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ కాన్సెప్ట్, మనని ఇష్టపడితే మన వెనకాలే తిరగాలి. 4 రోజుల తర్వాత అది బోర్ కొడుతుంది, మీకు చెప్తున్నాను కదా. బట్ మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి, మీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తే, దాంతో పాటు ఇఫ్ యూ రియలీ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, దానికి కాస్త టైం ఇస్తే అన్ని ఈక్వల్ గా గ్రో అవుతుంటాయి చూడు, అప్పుడు యూ రియలీ ఎంజాయ్ ఇట్. బట్ ఒక్కటే అదే పనిగా చేసినాం అనుకో బేజార్ వచ్చేస్తుంది, అయిపోతుంది నిజంగా, డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ గ్రీన్ ఫ్లాగ్ ఫర్ మీ ఇస్, చెప్పింది వినటం. అంటే చెప్పింది వినటం అంటే నువ్వు ఏం చెప్తే అది వినాలి, అది చెయ్యాలి అని కాదు. నువ్వు చెప్పే మాటల్ని పేషెంట్ గా వినటం, ఓకే, అండ్ దెన్ దాని మొత్తం విన్న తర్వాత నీకు ఏది మంచి ఏది కాదు అని అడ్వైజ్ ఇవ్వటం. దట్ ఈస్ వాట్. బికాస్ నాలాంటి అమ్మాయికి, ఎప్పుడు వాగుతూ ఉండే అమ్మాయికి పక్కన వాడు వినటం ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ రా. బికాస్
ఎక్కడ చెప్పుకోలేని విషయాలన్నీ తన దగ్గరకు వచ్చే చెప్పుకుంటాం, రైట్? సో అప్పుడు వాడు వినకుండా వాడి పనిలో వాడు ఉన్నాడు, అండ్ దెన్ మళ్ళీ వచ్చి వెళ్ళలేదు చెప్పు అని అన్నాడు అనుకో, ఎట్లా అయిపోతుంది అంటే అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. లోకంలో ఎవడు లేడు, వీడి దగ్గరికి వచ్చి చెప్తున్నా అయినా వీడు వినట్లేదు అంటే అయ్యో ఇంకెవరికి చెప్పాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉందంట, ఏంటిదంటే గర్ల్స్ లైక్ టు ఎక్స్ప్రెస్ బట్ దే డోంట్ లైక్ టు టేక్ అడ్వైస్. అది పాయింట్, అది పాయింట్, అది పాయింట్. జస్ట్ చెవులు ఓపెన్ చేసి వినాలి, అంతే అంతే. సో మనకి మళ్ళీ ఎవరైనా ఆ టైంలో కోపంతోని ఫ్రస్ట్రేటెడ్ తోని చెప్తున్నప్పుడు అక్కడ పక్కన వ్యక్తి నిజంగానే జెన్యున్ గానే ఇని ఇలా కాదు ఇలా చేస్తే బాగుండేదేమో నెక్స్ట్ టైం ఇలా అంటే ఇంకా కోపం వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు అడ్వైజ్లు ఇవ్వద్దు కదా, జస్ట్ మేము చెప్పేది వినాలి అంతే. సో ఫీమేల్ కి దే హ్యావ్ ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ అన్నిటిని ఎవరిపైన డంప్ చేయాలి. మొత్తం అంతా స్టోర్ అయిపోయిన తర్వాత ఆ డంప్ చేయడానికి ఒక పర్సన్ కావాలన్నమాట. దట్ ఈస్ కమ్స్ హిస్ పార్ట్నర్. ఓకే, ఆ పార్ట్నర్ కి అన్ని చెప్తున్నప్పుడు వాడు జస్ట్ వినాలి. విని అమ్మ బుజ్జి నాన్న కన్నా అని అన్నారు అనుకో, అయిపోయింది కథం, అక్కడతో మ్యాటర్ అయిపోద్ది. లేదు మీరు తిరిగి తనకి ఎదురు చెప్పారు లేదా అడ్వైజ్ ఇచ్చారు అనుకోండి, దేర్ కమ్స్ అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది బ్రో. అది చేయకూడదు. ఓకే, గ్రీన్ ఫ్లాగ్స్ ఒకవేళ ఆ లిస్ట్ లో ఉంటే ప్లీజ్ ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. నా ప్రకారం అలా ఏమీ లేదు. ఫస్ట్ థింగ్, ఎవరిని ఎవరు మార్చొద్దు, ఎవరికి నచ్చినట్టే వాళ్ళు ఉండాలి. అండ్ స్పెషలీ కమింగ్ టు హ్యాబిట్స్ ఆర్ ఎనీథింగ్, బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో ఎవరైనా ఉన్నారు అనుకోండి, సో ఐ డోంట్ లైక్ హిమ్ స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఎనీథింగ్ వగేరా వగేరా వగేరా. సో ఐమ్ లైక్ స్టాప్ this thing. I'm forcing someone to stop it. If they really concerned about their health, వాళ్ళు ఆపేస్తారు. And that will stick for longer. But then ఒక మనిషి కోసం ఆపేసిరు అనుకో, ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత they'll start it. So what's the point of forcing anyone just because మనం వచ్చినామని? అండ్ ఒక్కొక్కటి మనము వాళ్ళ మంచికి ఆపినా కూడా, అమ్మాయిలను ఆపినా అబ్బాయిలను ఆపినా అది స్టార్టింగ్ లో బానే అనిపిస్తుంది. బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత అరే నేను ఇలా లేకుండే, అసలుకి నేను ఒకప్పుడు అలా ఉండే, ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ లైఫ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ నేను ఇలా అవుతున్నా అని అది మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో గ్రీన్ ఫ్లాగ్స్, జస్ట్ టేక్ గ్రీన్ ఫ్లాగ్ అండ్ సఫర్, అంతే. బాబు ఐ కాంట్ సే ఎనీథింగ్, లైక్ ఐ జెన్యున్లీ లైక్ గ్రీన్ ఫ్లాగ్స్, బట్ కొంచెం రెడ్ ఫ్లాగ్ ని కూడా మిక్స్ చేస్తే నైస్. ఓకే, యా, బికాస్ ఫర్ ఎనీథింగ్ కొంతమంది చాలా గ్రీన్ ఫ్లాగ్ ఉంటారు భవి, నాకు వాళ్ళని చూసిన వెంటనే ఎఫెక్షన్ లవ్ కాదు జాలి వచ్చేస్తుంది. అయ్యో రామా, బికాస్ జాలి రావద్దు ఎప్పుడు, బికాస్ గ్రీన్ ఫ్లాగ్ అనగానే ఇంత మంచోడు ఎలా ఉన్నాడు రా బాబోయ్, వీడిని ఎవరు రా బాబోయ్ పెళ్లి చేసుకుని షీస్ ద లక్కీయెస్ట్ వన్ అని అనుకుంటా తప్పించి ఐ విల్ నెవర్ థింక్ కి he's looking nice is the greenest flag. ఆ ఫస్ట్ ఇంటెన్షన్ అమ్మాయిలకి రాదు. చూసిన వెంటనే ఫ్రెండ్ జోన్ లోకి అయితే డెఫినెట్ గా తీసేసుకుంటాం, బికాస్ అరే ఎంత క్యూట్ ఉన్నాడు రా వీడికి ఏం తెలియదురా అన్నట్టు అయిపోతుంది. ద థింగ్ ఈజ్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే బ్రో, మనకి ఈ వైరాలిటీ ఎక్కువైపోయింది. లైక్ మన సోషల్ మీడియాలో టోటల్ గా కంప్లీట్ గా మనకి రెడ్ ఫ్లాగ్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్ ఇవి ఎక్కువ చూపిస్తారు. అండ్ దెన్ రీల్స్ కూడా అట్లాగే వస్తాయి. వేరాస్ గ్రీన్ ఫ్లాగ్స్ గురించి ఎక్కువ ఫ్లెక్స్ చెయ్యరు, బికాస్ అది బోరింగ్ అనిపిస్తుంది కాబట్టి. వై బోరింగ్? స్పెషల్లీ మీ సీరియల్స్ మూవీస్ లో గురించి నేను చెప్తాను, దే హ్యావ్ ఆల్వేస్ దిస్ థింగ్, అమ్మాయిలు అబ్బాయిలని పెళ్లి చేసుకుంటారు, వాడు రౌడీ స్టబన్ అలా ఉన్న వాడిని ఇష్టపడి దే నో పెళ్లి చేసుకుంటే సఫర్ అవుతారు అని తెలిసిన తర్వాత కూడా పెళ్లి చేసుకొని వీళ్ళేమో మహారాణి లాగా మేము చేసుకుంటాం, చేస్తాం, పీకేస్తాం అన్నట్టు చేసి చూపిస్తారు. అండ్ రియల్ లైఫ్ లో కూడా ఏమనుకుంటారు తెలుసా, ఇలా అది నిజమేనేమో అని అనుకుని నేను మార్చుకుంటా, నేను చేసుకుంటా, అది మీరు రిగ్రెట్ అవుతారు. డోంట్ డూ దట్, లిటరల్లీ డోంట్ డూ దట్. అది అసలుకి కాదు. కానీ చిన్నగా కాలేజ్ లో ఉన్నప్పుడు, స్కూల్ ఉన్నప్పుడు మనం అలాంటి మూవీస్ చూస్తుంటే అబ్బాయి ఇలా గోడల్ని పగలగొట్టేయడం, ఎత్తేయడం, చేయడం, అండ్ అమ్మాయి ఒక చూపు చూస్తే సడన్ కూడా ఆపేయడం,
రియల్ లైఫ్ లేడా కాదు అది, వాడు కూడా కాదు, నిన్ను కూడా రేపు గుద్దేస్తాడు. సో డోంట్ గెట్ ఇన్ టు దాట్. ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఇంకొక మనిషి చేంజ్ చేయలేరు అంటిల్ అన్లెస్ దే దెమ్సెల్ఫ్ వాంట్ టు చేంజ్ ఫర్ అ బెటర్మెంట్. అంతే. నేను మహారాణిని, నేను దేవతని, నేను చేసేస్తా, ఇది అది అవ్వని పని. అది అసలు ఫస్ట్ సినిమాలల్లా సీరియల్లల్లా ఇవి ఆపాల. స్పెషల్లీ సీరియల్ మొత్తం ఇదే కంపు నడుస్తుంది. ఐ స్వేర్. అంటే నేను ఎవరిని ఏం అనట్లేదు, మా మమ్మీ పొద్దున్న నుంచి చూస్తుంది కదా సీరియల్. అబ్బాయి రిచ్ ఉంటాడు. ఇట్స్ ఓకే బ్రో, నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేసుకుంటాను. బట్ ఈవెన్ ఐ డోంట్ ఫీల్ రియాలిటీ కదా. నాకు కొన్ని సీన్స్ లో పర్టికులర్ నేను చెప్పాలంటే నాకు చేసేటప్పుడు హే ఎక్కడ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుంది, అరే ఇలా కూడా నా లైఫ్ లో ఉంటే బాగుండే కదా. స్పెషల్లీ ది సీరియల్స్ అమ్మ చూస్తుంది కదా, ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అమ్మాయి మార్చేసుకుంటుంది, అబ్బాయి తర్వాత ఇష్టపడతాడు. అబ్బాయి రౌడీగా ఉంటాడు, అమ్మాయి చాలా ఇన్నోసెంట్ డీసెంట్ గా వర్క్ చేస్తూ ఉంటది, లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుని ఆ అబ్బాయిని మార్చడం రియల్ లైఫ్ లో కాదు బాబా. జరగదు, అది జరగదు. స్పెషలీ నేనే ఒక ఆర్టిస్ట్ చెప్తుంది వినండి, అది జరగదు, అది జరగదు. లైఫ్ ఈజ్ డిఫరెంట్, సీరియల్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ డిఫరెంట్. అది మొత్తం యాక్టింగ్ అంటే అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తెలుసా బాబీ. ఆఫ్ కోర్స్, సి when it comes to movies and serials, this is all fantasy world. Okay, జరగని దాన్ని జరుగుతది అని ఊహించుకొని రాస్తాం. whereas life is different, entirely different. అందుకే దాన్ని రీల్ అంటారు, దీన్ని రియల్ అంటారు. అది ఒక్క వర్డ్ తోనైతే మనము జనాల మైండ్ ని చేంజ్ చేయలేము. కానీ మనకి చిన్నప్పటి నుంచి చూసి 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 వి ఫీల్ రా. చిన్నప్పుడు మనకి చెప్పినా గానీ అర్థం కాదు కదా, సో దట్ మనం చూసి చూసి ఇలాగే ఉంటదేమో లైఫ్ అని అనుకుంటాం. కాలేజ్ లో ఉన్నప్పుడు చిల్లర్ కటింగ్ వేసుకొని బ్యాగ్ కింది దాకా వేసుకొని ఐ హేట్ దట్ థింగ్స్ తెలుసా. దేర్ ఈస్ వన్ ట్రెండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా ఎక్కువ నడిచింది, విచ్ ఈస్ ఐ రియల్లీ హేట్. ఏంటంటే అబ్బాయిలు ప్యాంట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు. ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్ బ్రో, లైక్ ఐ రియల్లీ ఎందుకు అది చాలా టు ఫ్లెక్స్ దట్ యు వేరింగ్ సమ్ ఎక్స్పెన్సివ్ అండర్వేర్ అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్. వెనకాల జాకీ అని కనిపిస్తుంది. వై బ్రో వద్దు అలాంటి. బట్ ఐ థింక్ అబ్బాయిలు కూడా టైం తో పాటు ఐ థింక్ స్కూల్ నుంచి కాలేజ్ కి వచ్చేసరికి ఈవెన్ దే డోంట్ నో. కాలేజ్ నుంచి ఇంటర్ నుంచి డిగ్రీకి గ్రాడ్యుయేషన్స్ టైం కదా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. వాళ్ళ యాక్చువల్ డ్రెస్సింగ్ సెన్స్ స్టైల్ ఏంటిది అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అప్పటి వరకు అందరం అమ్మాయిలమైనా వెన్ బీటెక్ అయిపోయి లైక్ జాబ్ స్టార్ట్ అవుతుంది చూడు, దెన్ దే విల్ సర్చ్ ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి, ఎలా గెట్ రెడీ అయితే అమ్మాయిలకి నచ్చుతుంది, ప్రొఫెషనల్ గా ఎలా ఉంటది అని అప్పుడు సర్చ్ చేస్తారు. కానీ దిస్ షుడ్ బి బేసిక్. స్కూల్ నుంచి కూడా ఇది వాళ్ళకి చెప్పాలి బ్రో. ఎందుకు చెప్తారు సీరియస్. బబీ ఇస్ ఆల్సో బిగ్ గ్రీన్ ఫ్లాగ్. ఓకే, స్కూల్ లో కూడా ఎలా వేసుకోవాలి ఏంది, అరే ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటది. కరెక్టే, కానీ ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలన్నా చెప్పాలి కదా బ్రో. మీ మమ్మీ చెప్తే నువ్వు వింటావా? వింటా కదా. నేను నాకు నచ్చినట్టు నేను వేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఓకే, సో బాయ్స్ ఆర్ ఆల్సో నేను వినకపోతే మా అమ్మ కొట్టి చెప్తుంది. సో సి ఒక ఈవెంట్ కి పోతున్నాము, దే ఆస్క్డ్ us to wear a frock. మా అమ్మ కొడుతుందని నేను లంగా అని వేసుకొని పోను కదా. సో సేమ్ విత్ బాయ్స్, మేబీ అక్కడ అందరు బాయ్స్ అలా వేసుకుంటున్నారు. సో ఈమె లైక్ వీడు వేసేసుకున్నారు అనుకో, వీడిని పప్పు గాని చేసేస్తారు, వాడిని టార్గెట్ పెట్టేస్తారు. ఐ ఫీల్ సో బ్యాడ్ టు బి హానెస్ట్. చిన్నప్పుడు అంతా ఎస్పెషల్లీ గ్రీన్ ఫ్లాగ్స్ ని పప్పు అని పిలుస్తుండే బ్రో. యా, అదే చెప్పా నాకు పాపం అనిపిస్తుండే, జాలి అనిపిస్తుండే, యునో. సో ఆల్వేస్ గ్రీన్ ఫ్లాగ్స్ లిజన్, కొంచెం రెడ్ ఫ్లాగ్ ని కూడా మిక్స్ చేయండి, కొంచెం టాక్సిక్ ని కూడా మిక్స్ చేయండి, అప్పుడే యు విల్ బికమ్ హీరో మెటీరియల్. అంతే, ఇంకంతే, మళ్ళీ దాటి ఇంకెవ్వరు రాలేరు అంతే ఖతం. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ గ్రీన్ ఫ్లాగ్ ఏంటి అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ది బెస్ట్ క్వాలిటీ. బికాస్ సీరా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ, లేదు అంటే వచ్చిన పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఫ్యూచర్ గురించి కానీ, ఇవన్నీ ముందే ఆలోచిస్తున్నాడు, ముందే కేర్ తీసుకుంటున్నాడు, దానికి తగ్గట్టు గోల్స్ సెట్ చేసుకుంటున్నాడు అంటే ఇట్స్ ఎ బిగ్ రెడ్ ఫ్లాగ్. అండ్ ఇప్పుడు మేబీ లైక్ కాలేజ్లో ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు మేబీ అమ్మాయిలకి నచ్చకపోవచ్చు, కానీ
పెళ్ళైన తర్వాత అమ్మాయిలకి చాలా నచ్చే పాయింట్ అదే. పెళ్ళైనాక కాదు, పెళ్లి కోసం చూసే క్వాలిటీ అదే. ఫస్ట్ క్వాలిటీ అదే. సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ క్వాలిటీ అదే. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని అనొచ్చు, మరి అట్లాంటి అప్పుడు వాళ్ళని ఎందుకు డేట్ చేస్తారు, వీళ్ళని ఎందుకు చెయ్యరు? మన చేతిలో ఏం లేదు బ్రో. లైక్ లిటరలీ అదే చెప్తున్నాం కదా, మార్చుకోవచ్చు అని అనుకుంటాం, అనుకునే డేట్ చేస్తాం, కానీ కాదు. అండ్ వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, సమ్ టైమ్స్ అమ్మాయిలు కూడా చాలా టాక్సిక్ ఉంటారు భవి. ఓకే, అబ్బాయిలు కూడా ఉంటారు. ఫర్ బోత్ ఐ జెన్యున్లీ ఫీల్ ఒక స్టేజ్ తర్వాత మనం ఎన్ని ఇయర్స్ పెట్టినాం, ఎంత టైం పెట్టినాము అని ఆలోచించుకుంటా అక్కడనే స్టక్ అయి ఉన్నాం అనుకో, ఇంకా ఫ్యూచర్ ఎంతైతే ఉందో మిగిలిపోయి అదంతా కూడా సఫర్ అవుతాం. 10 years కానీ 5 years కానీ, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్, ఇఫ్ యూ ఫీల్ ఇది మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఎఫెక్ట్ అవుతుందంటే ప్లీజ్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. అది ఎంత గ్రీన్ ఫ్లాగే కానీ రెడ్ ఫ్లాగే కానీ, ఒకవేళ మీకు కంపాటబిలిటీ లేకపోతే ఎంత గ్రీన్ ఫ్లాగ్ అయితే ఏంటిది, ఎంత రెడ్ ఫ్లాగ్ అయితే ఏంటిది. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంపాటబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ అంతే. అండ్ వన్ మోర్ థింగ్, సపోర్టివ్ గా ఉండాలిరా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ అగ్రీ. సపోర్టివ్ అంటే ఫస్ట్ టువర్డ్స్ యువర్ పార్ట్నర్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడనే స్టక్ అయిపోకండి, గ్రో ఇన్ యువర్ లైఫ్, డూ సంథింగ్ అని పుష్ చేస్తూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు పార్ట్నర్ గా అన్నప్పుడు అవతల వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి నీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ కంపాటబిలిటీ లేకుండా నువ్వు రిలేషన్షిప్ లో ఉండలేవు కదా. తెలిసినప్పుడు వెన్ వాళ్ళు ఒక దగ్గర ఆగిపోతున్నారంటే యూ హ్యావ్ టు పుష్ దెమ్ ఫార్వర్డ్, నువ్వు ఇది చేయగలవు అని చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి. I want to add one last point before ending the episode. చాలా మంది అమ్మాయిలకి they have this assumption called పెళ్లి చేసుకున్న తర్వాత మా హస్బెండ్ ఇంట్లోనే ఉండమంటున్నాడు, చీరనే కట్టుకోమంటున్నాడు, అన్ని ప్రొవైడ్ చేస్తాడు, నేను పని చేయాల్సిన అవసరం లేదు. దట్స్ నాట్ అ గ్రీన్ ఫ్లాగ్. ఓకే, ఈస్ కంట్రోలింగ్ యూ కంప్లీట్లీ. ఒకవేళ నీ విల్లింగ్నెస్ తోని ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఎట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది హౌస్, దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఓకే, ఈవెన్ ఐ హ్యావ్ దట్ థింగ్, పెళ్ళైన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్ లాస్ అండ్ జస్ట్ సెటిల్ డౌన్. ఓకే, అది పర్సనల్ చాయిస్ అంతే. కానీ ఇఫ్ a girl really want to work hard, toppers ఉంటారు భవి, why don't you support your partner? Of course. లేదు, అవసరమే లేదు, మనకు అంత గతే బట్టలేదు, నేను సంపాదిస్తలేనా. సో ప్లీజ్ అండర్స్టాండ్. బట్ నాకు కూడా తెలుసు, మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా దేవుడు ఏది డిసైడ్ చేస్తే అదే అవుతుంది అంతే. బట్ బ్రోస్, ట్రస్ట్ మీ, గ్రీన్ ఫ్లాగ్ ఇస్ ది బెస్ట్. వాళ్ళని ఇంకా చేంజే చేయలేము. అమ్మాయిలు ఫస్ట్ అబ్బాయితోని మాట్లాడాలి అని ఎంతైతే అన్కంఫర్టబుల్ గా భయంతో ఉంటారో, గ్రీన్ ఫ్లాగ్స్ ని ఇట్లనే ఐడెంటిఫై చేసేసి వాళ్ళని ఫ్రెండ్స్ చేసేసుకుంటారు, లేదంటే బ్రదర్స్ ని చేసేసుకుంటారు. బికాస్ మీ పక్కన ఉంటే అంత కంఫర్టబుల్ గా సేఫ్ గా ఫీల్ అవుతారు కాబట్టి. బట్ అదే గ్రీన్ ఫ్లాగ్ ని బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి అంటే ఎందుకు భయపడతారంటే, రిలేషన్షిప్స్ ఎప్పుడు బ్రేక్ అవుతాయో తెలియదు, ఎప్పుడు కంప్లీట్ వర్జన్ మనకు ఒకళ్ళ మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అయిపోతుందో తెలియదు. సో ఫ్రెండ్ గా అయితే ఫర్ ఎవర్ దే విల్ స్టే విత్ us. సో అలా అంతే. సో గ్రీన్ ఫ్లాగ్స్ ఆర్ ది బెస్ట్. ఇంకా అంతకు మించి ఇంకొక డౌటే లేదు. ఒకవేళ మీతోని గర్ల్ ఫ్రెండ్ అవ్వలేకపోతారేమో, కానీ మీ పక్కన ఉండనీకే సేఫ్ గా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క అమ్మాయి. అట్లీస్ట్ we both feel that. Yes, of course. So అమ్మాయిలకి they are the perfect humans. ఏ రాత్రి అంటే ఆ రాత్రి భవి, యూ డోంట్ హ్యావ్ టు వరీ అతని ఇంటెన్షన్ ఏంటిది అని వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వి ప్యూర్లీ నో దట్ ఈస్ కమింగ్ టు హెల్ప్ us out. అంతే. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా అబ్బాయిలు సక్సీడ్ అంతే, ఇంకేం అవసరం లేదు. అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ what a deadly combination. No, I swear no, don't even think of it boss, I'm telling you. అది అవ్వని పని అస్సలకి వద్దు. సో the conclusion is, మీరు అలానే ఉండండి, ఎవరి కోసం మారకండి. కాస్త ఏమైనా చేంజ్ అంటే కాస్త మసాలా యాడ్ చేసి, సో I'll not use that word. కొంచెం టాక్సిక్ యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. యూ విల్ బీ ద బెస్ట్ పర్సన్. అండ్ నా నుంచి అయితే ఏమీ లేదు. నాకైతే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మీలాగా ఇంకో 100 మందిని తయారు చేయండి. బికాస్ గ్రీన్ ఫ్లాగ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీకి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది గ్రీన్ ఫ్లాగ్స్. నేనే షాక్ అవుతున్నా అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటే, బికాస్
అసలుకి ఇది అంటే లైక్ దిస్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ మేమిద్దరం మాకు గ్రీన్ ఫ్లాగ్స్ అని ఏమనుకుంటున్నామో అది మాత్రమే చెప్పాం. దీనికంటే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉండొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. సో యూ పీపుల్ యాడ్ అప్. యాక్చువల్ గా గ్రీన్ ఫ్లాగ్స్ అబ్బాయిలో ఏంటివి? ఓకే, మా ప్రకారం ఇవే. సో మీకు ఇంకేమన్నా ఉంటే లెట్ us know in the comment section. దాని వల్ల ఎవరైనా చూసిన వాళ్ళకి they'll understand. So until next video, love you all. Tata, bye bye.